మరి గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు సోల్జర్స్కి ఏమైనా హెల్త్ బాగోకపోతే ఫార్మాస్యూటికల్స్ కాపాడతాయి మరి ఆరోగ్య సంరక్షణలో ఆ ఫార్మాస్యూటికల్లో పనిచేసే కార్మికులకి ఎంత మేర ఆహార భద్రత కల్పిస్తాయి అనుకోవచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు ఇవన్నీ ఎలా కల్పిస్తున్నాయి అనుకోవచ్చు అంటే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఒక సిస్టంలోనే పీరియాడికల్ హెల్త్ చెకప్ అనేటువంటిది సిస్టమ్ ఉంది ఇండస్ట్రియల్ మనకి సేఫ్టీ సిస్టమ్స్లో చూసుకుంటే కనుక దాంట్లో పనిచేసేటటువంటి ప్రతి వర్కర్ దగ్గర నుంచి స్వీపర్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ వరకు కూడా మనకి సేఫ్టీ ఆడిట్స్ జరిగినా లేకపోతే ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఎవ్రీ ఇయర్ కూడా ఇదివరకు లాస్ట్ ఇయర్ హెల్త్ ఎలా ఉంది ఈ ఇయర్ హెల్త్ ఎలా ఉంది అతను అనేటువంటిది ఈ ట్రాక్ రికార్డ్ అంతా చూస్తారు. అంటే కొంతమంది ఎక్కువ శబ్దం వచ్చేటటువంటి ప్రదేశాల్లో పనిచేస్తారు, వాళ్ళకి హియరింగ్ చెక్ చేస్తారు లేక కళ్ళు చెక్ చేస్తారు, మొత్తం అంతా కూడా కంప్లీట్ బాడీ చెకప్ అనేటువంటిది చేసి వాళ్ళ రికార్డ్స్ అనేటువంటిది పెట్టుకుంటారు. దాంట్లో సందేహం అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జరిగే తప్పులు చెప్తున్నాను. ఇప్పుడు జనవరి నెలలో ఒక ఇండస్ట్రీలో ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసేసారు, అయిపోయింది, హెల్త్ చెకప్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, వాడు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎప్పుడో వస్తూ ఉంటాడు. వాడు వచ్చిన తర్వాత అక్కడ షార్టేజ్ ఎప్పుడైతే పీపుల్ ఇండస్ట్రీలో షార్టేజ్ ఉంటుందో వాడు హెల్త్ చెకప్ను పక్కన పెట్టో లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఆ సేఫ్టీ ట్రైనింగ్ని పక్కన పెట్టో ఫస్ట్ ఇమీడియట్లీ వాడిని పెద్ద కార్పొరేట్ కంపెనీలు అయితే ఒకలాగా ఉంటుంది, వాడు కంపల్సరీ ఒక 1 నెల రోజులు ట్రైనింగే ఉండాలి, మనకున్న కంప్లీట్గా ఆ ఇండస్ట్రీ మీద అవగాహన తీసుకురావాలి, సేఫ్టీ మీద అవగాహన తీసుకురావాలి, అప్పుడే వాడిని అక్కడ ఫీల్డ్కి పంపిస్తారు. కాకుండా ఇంకొక చోట ఏం చేస్తూ ఉంటారంటే చిన్న ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళు ఆ 1 మంత్ వాడిని ట్రైనింగ్లోనే పెట్టరు కదా, వాడు నెక్స్ట్ డే తీసుకొచ్చి ఫీల్డ్లో పెడతారు. సరే, అదేదో సేఫ్టీ వార్డ్ రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ వార్డ్ వచ్చి వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే వాడికి ఇవ్వాలంటాడు, వాడు వెళ్తేనేమో వీడు ఆల్రెడీ నేను బిజీగా ఉన్నాను సార్ అంటాడు. అంటే ఈ ఫార్మా ఇండస్ట్రీలో జరిగేటువంటి చిన్నది కాదు, అది పెద్ద తప్పు. సేఫ్టీ డిపార్ట్మెంట్కి పెద్ద ఇది ఇవ్వరు అనమాట, క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళకి పెద్ద పేటేస్తారు. ఎందుకనంటే వాడు ఆడిట్లు పాస్ చేయించాలి, బయట కస్టమర్స్ వస్తేనేమో వాడికి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి, వాడికి ప్రయారిటీ, వాడికి పెద్ద పేటేసేస్తారు. ఇక్కడ సేఫ్టీలో ఎవరైతే ఉన్నారో సేఫ్టీ మేనేజర్ ఉంటాడు, సేఫ్టీ టీం ఉంటుంది, అందరూ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏమీ ప్రయారిటీ ఉండదు. మేనేజ్మెంట్ కూడా వెళ్తే సార్ వాడికి సేఫ్టీ లేకుండా వెళ్తున్నాడు సార్, వాడి సేఫ్టీ షూ వేసుకురాలేదు, పాపం వెనకాల పడి మొరుగుతూనే ఉంటారు వాళ్ళే సరే అండి నేను మాట్లాడుతానండి. అక్కడ జిఎంలు కానీ వీళ్ళు పెద్ద వాళ్ళు కూడా నేను చెప్తానులేండి, ఎందుకంటే వాళ్ళది వర్క్ ప్రయారిటీ ఉంటుంది, సేఫ్టీ వాడిది సేఫ్టీ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఫార్మా ఇండస్ట్రీస్లో ఫస్ట్ పెద్దపీట వేయాల్సింది సేఫ్టీ వాళ్ళకి, అప్పుడు ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. ఇక్కడ సేఫ్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఒకటి ఇస్తే బిజినెస్ డెవలప్మెంట్ వాడికి దేవుడు, ఎందుకంటే బిజినెస్ పట్టుకొస్తున్నాడు కాబట్టి. బిజినెస్ డెవలప్మెంట్ వాడు ఫార్మా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కస్టమర్స్ని పట్టుకొస్తాడు కాబట్టి కస్టమర్స్ రాగానే వాడిని ఆడిట్లు డాక్యుమెంటేషన్ ఇవి చూస్తాడు కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ ఉన్నవాడు పెద్ద పెట్టేస్తారు. మరి సేఫ్టీ వాడి సంగతి ఏంటి, సేఫ్టీ వాడిని మీరు చిరంజీవం చేయండి, అప్పుడు మీకు ఇండస్ట్రీస్లో ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. రైట్. ఎస్ రవికుమార్ గారు.